అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే తనదైన శైలిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రజల మన్ననలు పొందుతున్న జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ప్రజలకు మరింతగా ఆయన సేవలు అందాలని జనసేన పార్టీ నాయకులు దుగ్గన బాబ్జీ ఆకాంక్షించారు. జనసేన పార్టీ అధినేత పిఠాపురం శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు దుగ్గన బాబ్జీ ఆధ్వర్యంలో కాకినాడ కల్పన సెంటర్లో ఉన్న మహర్షి సాంబమూర్తి వికలాంగ బాలికల ఆశ్రమ పాఠశాలలో చిన్నారుల మధ్య ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ముఖ్య నాయకులు ప్రసంగి ఆదినారాయణ, డాక్టర్ చిట్ల కిరణ్, నందమూరి వినోద్, కొండమూరి గంగాధర్లు ముఖ్య అతిథులుగా పాల్గొనగా ముందుగా పాఠశాలలోని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. అనంతరం విద్యార్థుల అవసరం నిమిత్తం భోజనం చేయడానికి అవసరమైన భోజనం ప్లేట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పాఠశాలలోని చిన్నారులకు భోజనాలు ఏర్పాటు చేసి జనసేన పార్టీ నాయకులంతా కలిసి స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే తనదైన శైలిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రజల మన్ననలు పొందుతున్న జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ప్రజలకు మరింతగా ఆయన సేవలు అందించాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయంలో వినూత్న మార్పులు తీసుకురావడం జరిగిందని, ఆయన స్ఫూర్తితో తామంతా కష్టపడి పార్టీ కోసం పనిచేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకురాలు మరియు జనసేన పార్టీ 24వ డివిజన్ నాయకురాలు బోడపాటి మరియా, తోరంగి జనసేన పార్టీ నాయకులు కనకాల లోకకుమార్, రాగిణి సురేష్, సాయం సాయికుమార్, వరద దొరబాబు, బద్ది దుర్గా శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏం పెట్టినా కానీ, అంటే కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా కానీ, డొక్కా సీతమ్మ గారి అన్న భోజనశాల కానివ్వండి, అదేవిధంగా ప్రతి హాల్కి ఒక అల్లూరి సీతారామన్ గారి హాల్ కానీ ఈ విధంగా వాళ్ళని పెట్టడం అనేటువంటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి ఈ స్కూల్లో ఈ రోజున దీన్ని చూస్ చేసి బాబ్జీ గారు, దుగ్గన బాబ్జీ గారు ఈ పర్టికులర్గా జనసేన పార్టీ పుట్టినరోజు, జనసేన అధ్యక్షుల యొక్క పుట్టినరోజుని ఈ పర్టికులర్ స్కూల్లో జరపాలని చెప్పని కోరుకోవడం, అదేవిధంగా ఈ స్కూల్లో దగ్గరగా 40 మంది డఫ్ అండ్ డ్యామ్ స్టూడెంట్స్, ఇంకొక 20-30 మెంబర్స్ సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ ఉన్నారు. సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి చిల్డ్రన్ ఉన్నారు. ఇందులో హాస్టల్లో దగ్గర 40-50 మంది పిల్లలు, అదేవిధంగా మిగతా సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి పిల్లలు కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా జీవిస్తున్నారు. వాళ్ళందరూ కూడా చదువుకుంటున్నారు. చాలా చక్కగా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళకి ఈ టీచర్స్ అందరికీ కూడా పేరున నమస్కారం చేయాలండి. వాళ్ళందరినీ చాలా సొంత పిల్లల్లాగా సాగుతున్నారు. అదేవిధంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది, కళ్యాణ్ గారు వారికి తీసుకున్నటువంటి, వారికి వచ్చేటువంటి జీతం ఏదైతే ఉందో ఆ 2 లక్షల రూపాయల జీతాన్ని కూడాను ఎవరైతే సింగిల్ పేరెంట్స్ లేదంటే వికలాంగులు ఉన్నారో వాళ్ళకే ప్రతి నెలా కూడాను వాళ్ళకి 5,000 చొప్పున ఇచ్చేటట్లుగా పిఠాపురంలో కార్యక్రమాన్ని చేసి అందరికీ కూడా ఆదర్శప్రాయుడయ్యాడు. చాలామంది ప్రజలకి, చాలామంది లీడర్స్ కూడా ఆదర్శప్రాయుడయ్యాడు. పవన్ కళ్యాణ్ గారు ఝాన్సీ లక్ష్మీబాయిని ఉద్దేశించి పార్టీని పెట్టారు. దాంట్లో నాకు మనోధైర్యం అన్నది వచ్చింది. దీనికి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేయాలని నేను రాజకీయాల్లో వచ్చని చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా ఎంతో సంతోషంగా వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజాప్రతినిధుల్ని, అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో ఉన్న వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టి మీకు ఈ పదవులు వచ్చాయంటే ఈ జన సైనికులకి కారణం, నాకు వాళ్ళే హీరోలు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి మాట్లాడడం వల్ల నేను పార్టీ స్థాపన నుంచి కూడా ఉండి ఈ పార్టీ బలోపేతం కోసం ఏ విధంగా కృషి చేయాలి ఏంటన్న దాని మీద మేమంతా కూడా ఆలోచన చేస్తున్నాం. ముఖ్యంగా జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా కమిట్మెంట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని కాకినాడ సిటీలో పార్టీ బలోపేతం చేయడానికి, ఎందుకంటే ఏ ప్రోటోకాల్ ప్రకారంగా నాయకులను పిలుస్తాం, ఖచ్చితంగా నాయకులు వస్తారు. ఎందుకంటే ఈ జన సైనికుల కోసం ఖచ్చితంగా వస్తారు. ఈ పార్టీ నిర్మాణం ఎలా చేయాలి ఏంటి, పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న దాని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీని బలోపేతం చేసి దినదినాభివృద్ధి చెంది ఈ సమాజానికి పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాలకి, అదేవిధంగా వికలాంగులకు ఏ విధంగా ఉపయోగపడాలి, ఆదివాసీలకు ఎలాగ ఉపయోగపడాలి, మారుమూల ప్రాంతాలను ఎలా అభివృద్ధి చేయాలన్న దాని మీద ఆయన పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగా మేము కూడా కలిసి ప్రయాణం చేసి అందరినీ కలుపుకుని ముందుకెళ్తోటి అందరితో కూడా 3 రోజులు వైజాగ్లో కూర్చుని ఆయన చాలా గుప్తంగా, ఆయన ఒక ఇంట్లో మనిషి కింద, ఒక రాజకీయ నాయకుడు కాదని, మీ అందరికి ఇంట్లో మనిషిని చెప్పేసి చాలా సొంతంగా చెప్పాడు ఆయన.
ఏదైనా కూడా రాజకీయ నాయకులు కాదు మన రాజకీయాలు కాదు జనసేన పార్టీ అంటేనే ఒక ఉద్యమం పార్టీ లాంటిది. వీరమహిళలు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఒక ఉద్యమంగా పాటించండి. ఎవరికైనా అన్యాయం జరిగితే దానికి న్యాయంగా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో న్యాయం పోరాడే వరకు వాళ్ళని వదలకండి. జనసేన కార్యకర్తలు 10 మంది ఎక్కడ ఉండాలి పార్టీ ఆఫీస్ అని చెప్పాడు. ఆయన చాలా గొప్ప విషయం. అలాగే మరి ఆయన నోట్లో తెచ్చిన మాటలన్నీ కూడా ఆనిముత్యాల కింద ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జనసేన కార్యకర్తలందరూ కూడా సంవత్సరం అయింది ఎలక్షన్ అయ్యి. సంవత్సరం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు మాకు దరికి చేరలేదు, మాతో మాట్లాడలేదు, మాతో ఇంకా ఏమీ మా బాధలు పంచుకోలేదని చెప్పేసి జనసేన కార్యకర్తలందరూ కూడా అల్లలాడిపోయే టైంలో ఆయన వైజాగ్లో మీటింగ్ పెట్టి అందరికీ ఒకసారి మాటతోటి పండగ వాతావరణం చేసి వాళ్ళ పుట్టినరోజు కూడా గర్వంగా జరుపుకోవడం జరుగుతుంది. ఏపీలో అందరూ కూడా ఏదైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నాను, నిజంగానే అది జనసేన పార్టీ అంటే కొత్త పార్టీ. ఆ పార్టీని ఇంకా బలం చేసుకోవాలి. అది కార్యకర్తలందరూ కూడా పెద్దన్న పాత్ర వహించాలి, పదవులు ఆశించకూడదు అనే నినాదంతో జనసేన కార్యకర్తలందరూ కూడా వెళ్ళినట్లయితే జనసేన పార్టీ తొందరలోనే ప్రభుత్వం ఫామ్ చేసి సీఎం గారు అయ్యే అవకాశాలు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బాబ్జీ గారు మన పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా భోజనం కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. అయితే యాక్చువల్గా ఈరోజు సెప్టెంబర్ 2వ తారీఖు పిల్లలందరికీ కూడా పెన్షన్లు ఇస్తారు కాబట్టి వికలాంగులకి అందరికీ కూడాను వాళ్ళు ఇంటికి వెళ్ళి రావడం కొంచెం ఆలస్యమైంది. అని కొద్దిమంది తక్కువ ఉన్నారు, వాళ్ళు కూడా సాయంత్రానికి వచ్చేస్తారు. ఇదివరకు పెన్షన్ అంతా కూడా ఇక్కడే ఇచ్చేవారు, కానీ కొన్ని సాంకేతిక కారణాల వలన వారి స్వస్థలాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందువల్ల కొంచెం పిల్లలు తక్కువగా ఉన్నారు. అయినప్పటికీ మేము రిక్వెస్ట్ చేసాం గవర్నమెంట్ని పెన్షన్ మా స్కూల్లోనే ఇచ్చే విధంగా ఏర్పాటు చేయమని.